కానీ మీకు ఇప్పుడు మీ చుట్టుపక్కల యాక్టర్స్ వేరే ఎమోషన్స్ అవన్నీ చేస్తూ ఉంటే మీకు కూడా అనిపిస్తుందా, అరే నేను ఆ ఎమోషనల్ క్యారెక్టర్ ఒకటి చెయ్యాలి, ఈ విలన్ రోల్ ఒకటి చెయ్యాలి అని? విలన్ అనిపిది కానీ విలన్ కొంచెం భయమే, ఎమోషనల్ క్యారెక్టర్ అయితే అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మాస్లో సునీల్ గారు చేస్తారు, సినిమా అంతా నవ్విపించి ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది నాగార్జున గారు. అలాంటి అంటే కమెడియన్స్ ఎవరికైనా సరే దాని మీద ఉంటుంది ప్రతి ఒక్కరికి. బాగా నవ్విపించినోడు చనిపోయినా ఏడిపించినా ఆడియన్స్ కి బాగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్ పక్కన లాస్ట్ అలాంటిది ఏదైనా పడితే బాగుండు అనే ఫీలింగ్ అయితే ఉంటది. కానీ ఇంకా నెగిటివ్ క్యారెక్టర్స్ వేరే క్యారెక్టర్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. ఇంట్రెస్ట్ లేదా? అంటే అంటే ఈ ఏజ్ గ్రూప్ కి నెగిటివ్ అంటే ఏమొస్తాయి మామూలుగా అంతేలే. కాకపోతే మాకుంది కోరిక కొంచెం నెగిటివ్ షేడ్ లో చూడాలి అని. నేను సినిమాలో చూస్తున్నప్పుడు కొంచెం కామెడీగానే అనిపించింది, కానీ మీరు నిజంగా చూస్తున్నప్పుడు ఒక విలన్ నెగిటివ్ రోల్ ట్రై చేయొచ్చు. కుమారి 29 లో చేశాను, కానీ అది నాకు సంబంధం లేదు. అంటే మాకు తెలియదు దాని లాస్ట్ లో అంత నెగిటివ్ ఉందని. అది అనుకోకుండా జరిగింది అది. కానీ అది మీకు ఛాలెంజింగ్ అనిపిస్తుందా నెగిటివ్ రోల్స్ చేయడం? ఏదైనా యాక్టింగే, ఏదైనా చేసుకొని పోవడమే. కానీ మీరు చెప్పినట్టు ఇంట్రెస్ట్ ఉందని అడిగారు కదా, ఆ ఇంట్రెస్ట్ లో కామెడీ క్యారెక్టర్స్, ఎమోషన్ క్యారెక్టర్లు వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇవేమైనా చేసేసి ఇంకా బోర్ కొట్టేంత రేంజ్ లో అన్ని సినిమాలు చేసేస్తే అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది వాటి మీద. అంటే ఇప్పుడు కమేడియన్స్ గా మనం చూసుకుంటే సునీల్ గారు అప్పట్లో ఎంతో కామెడీ చేసిన ఆయన ఇప్పుడు ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ నెగిటివ్ రోల్స్ అనేది, విలన్ గా చేయడం. సో అట్లా మీకేమన్నా ప్లాన్స్ ఉన్నాయేమో అని? లేదు, సునీల్ గారు దున్నేశారు, కామెడీ దున్నేసి అన్ని రకాలుగా చేసేసి లాస్ట్ అలా వెళ్ళారు. ఇంకో యాంగిల్ చూపిద్దామని బర్స్ట్ అయిపోయారు. సునీల్ గారు చూపిన యాంగిల్ లేదు, ఏది కామెడీ పరంగా అన్ని రకాలుగా చేసేసారు. మనం అసలు దాంట్లో 10-20% కూడా చేయలేదు కదా. అవి చేసేసిన తర్వాత ఏమైనా ఆలోచనలు వస్తాయేమో తెలియదు. సో మీరు ఈ కమెడియన్ గా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ కమెడియన్స్ ని మీరు ఇన్స్పైర్ అవుతారు, అరే ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని? నాకు మామూలుగా అప్పుడు ఉన్న అంటే నేను బ్రహ్మానందం గారు, ఆలీ గారు అందరికి ఇన్స్పిరేషన్. దాని తర్వాత లెవెల్లో దాని తర్వాత సునీల్ గారు అందరికి ఇన్స్పిరేషన్. అందరికంటే నాకు సునీల్ అన్న కామెడీ ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని, రిపీట్గా చూసేవాడిని. అలాగే సునీల్ అన్న కామెడీ బాగా చూసేవాడిని. ఈ జనరేషన్ వాళ్ళు నాకు సత్యది బాగా ఇష్టం. సత్య ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ సత్య కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటారా? ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటాయి, ఎక్స్ప్రెషన్లు అంతా చేయడం అంతా కొంచెం సీరియస్ గా ఉంటారు అన్నట్టు నాకు అనిపిస్తుంది. లేడీస్ దగ్గర స్టార్టింగ్ అలా ఉంటాడు అంతే.